ఈ మధ్య చేపలు తెచ్చుకొని చాలా రోజులు అయిపోయింది కదా, చాలా రోజుల తర్వాత మళ్ళీ చేపలు తినాలనిపించింది. ఇక్కడైతే నేను కొన్ని పీసెస్ ఫ్రై కోసం తీసి పెట్టాను, ఇంకా కొన్ని పీసెస్ ని పులుసు చేస్తున్నాను. రెండిటికి ఒకేసారి ఉప్పు కారం వేసుకుంటున్నాను. నేను నాన్ వెజ్ వండడం తక్కువ, వండిన ప్రతిసారి చాలా మంది లైక్ చేస్తారు. ఎప్పట్లాగానే మా ఆయన సండే రాగానే నువ్వు కోడిగుడ్డు పులుసు చాలా బాగా చేస్తావు, ఈ రోజు కోడిగుడ్లు పులుసు పెట్టేసి అన్నాడు. హెల్దీ ఫుడ్ తోటకూర కట్ట అని ఆకులు అలమలు తింటేనే నాకు బాగా లేకుండా వచ్చేస్తుంది అనిపిస్తుంది. నేనైతే అస్సలు ఒప్పుకోలేదు. మా ఆయన తెచ్చేదాకా పట్టి పీడించేశాను. మెల్లిగా మా పిల్లల్ని మళ్ళించేశాను. ఇంకా వాళ్ళు డాడీ చేపలు అనేసరికి వెళ్ళి తెచ్చేశాడు. ఇంకా ఈ చేపల పులుసు విషయానికి వస్తే నేను ఎప్పుడు చేపల పులుసు చేసినా కూడా నెల్లూరు స్టైల్ చేపల పులుసే చేస్తూ ఉంటాను. మా ఇంట్లో కూడా అందరూ ఇలాగే ఇష్టంగా తింటారు. సినిమాల్లో చూసో యూట్యూబ్ లో చూసో అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటూ ధనియాల పొడి అంటూ వేస్ట్ చేసామంటే అస్సలు మా ఇంట్లో ఇష్టపడరు. ఇలా చేస్తే సింపుల్ గా అయిపోతుంది, ఇంకా చాలా రుచిగా కూడా ఉంటుంది. ప్రతి కూరల్లో ఆ మసాలాలు ఈ మసాలాలు వేస్ట్ చేసుకుంటే అసలు కడుపు కూడా పాడైపోతుంది. ఎవరైనా ఇంతవరకు ఇలా ట్రై చేయకపోయి ఉంటే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ముక్కలు ఏంటబ్బా ఆ కలర్ లో ఉన్నాయి అనుకోవాకండి, ఇందాకే ఉప్పు కారం చింతపండు పులుసు వేసాను కదా, దాని వల్ల ఆ కలర్ లో ఉన్నాయి. మామూలుగా అయితే చేపల కూర చేసినప్పుడు ముక్కలన్నీ మునిగేలాగా పులుసు ఉండాలంటారు, అంటే చేపల కూర పాడైపోకుండా ఉంటుంది అలా చేసుకుంటే. మరీ ఎక్కువ పులుసు చేసేసుకున్నా కూడా తినేవాళ్ళు కూడా ఉండాలి కదా, అందుకనే నేనైతే లిమిట్ గా చేసుకుంటున్నాను. ఈ చేపల కూరలో మామిడికాయ ఫ్లేవర్ అయితే సూపర్ గా ఉంటుంది. లాస్ట్ లో మెంతులు ఆవాల పొడి చల్లుకొని పులుసు చిక్కబడేదాకా ఉండనివ్వాలి. ఫ్రై కూడా రెడీ అయిపోయింది.